వెల్కమ్ టు అవర్ ఛానల్ డిస్కవర్ వాట్ వై హౌ. ఈరోజు మనం చూడబోయే టాపిక్ శాంసంగ్ వాషింగ్ మెషిన్ డ్రమ్ ఏదైతే మనకి స్ట్రక్ అవుతుందో రొటేట్ అవ్వకుండా దాని ఇష్యూ ఎలా రిజాల్వ్ చేయాలని. సో మొదటగా మేము చేసింది ఏంటంటే వాషింగ్ మెషిన్ నుంచి డిటాచ్ చేసి అంటే బయటికి తీసేసి, సో ఇలా కనిపిస్తుంది బయటికి తీసాక. సో ఏదైతే రొటేటర్ మీకు కనిపిస్తుందో అది వచ్చేసి మన మోటార్కి బెల్ట్తో కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. సో మొదటగా మనం ఆ స్క్రూ ఏదైతే మా టెక్నీషియన్ రిమూవ్ చేస్తున్నారో ఫస్ట్ దాన్ని తీసేయాలి బయటికి. అది యాక్చువల్గా బెండ్ అవ్వడం వల్ల బయటికి రావడానికి మాకు చాలా కష్టంగా చేయాల్సి వచ్చింది. సో ఆ రొటేటర్ ఏదైతే ఉందో దానికి స్క్రూతో అటాచ్ అయి ఉంటుంది అనమాట. ఆ స్క్రూ ఒకటి మనం ఫస్ట్ రిమూవ్ చేసుకుంటే ఆ డ్రమ్ని మనం బయటికి తీయొచ్చు. ఆ డ్రమ్ బయటికి తీసాక మీకు చూపిస్తాను స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది అనేది. సో ఫస్ట్ మనం దీన్ని రిమూవ్ చేసుకుందాం. రిమూవ్ చేసుకున్నాక మీకు చూడొచ్చు ఇక్కడ స్పైడర్ ఏదైతే ఎక్స్ షేప్లో ఉందో అది స్పైడర్ అంటారనమాట. ఆ స్పైడర్ మన డ్రమ్కి ఇలా అటాచ్ అయి ఉంటుంది. సో మొదటగా ఆ స్క్రూ అనేది ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసుకోవాలి. సో మీరు చూస్తే కనుక స్పైడర్ కంప్లీట్గా అతుక్కుపోయి ఉంది. సో ఆ స్క్రూ అనేది తీయడానికి మనకు సోల్డరింగ్ చేయాలి, అంటే వేడి చేయాలి. వేడి చేస్తే అది మెత్తగా అయిపోవడం వల్ల మనకు స్క్రూ తొందరగా బయటికి వస్తుంది. సో అందుకే మా టెక్నీషియన్ దాన్ని ఫస్ట్ సోల్డరింగ్ చేస్తున్నారు. సో సోల్డరింగ్ చేశాక మనం ఆ స్క్రూ రిమూవ్ చేసి మీకు చూపిస్తాను అది ఎలా బయటికి వస్తుందో. దాని తర్వాత మన క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది, అది కూడా చూసేద్దాం. సో ఎప్పుడైతే మన స్పైడర్ అదైతే ఎక్స్ షేప్లో ఉందో అది రిమూవ్ చేశాక మనకి ఇలా పెచ్చులుగా మొత్తం అతుక్కుపోయి ఉంటుందన్నమాట. సో దీన్ని ఫస్ట్ మనం క్లీన్ చేసుకోవాలి. ఇది ఎలా అతుక్కుపోతుందంటే మనకు డ్రమ్ లోపల ఏదైతే తేమ ఉంటుందో దానికి ప్రాపర్గా క్లీన్ చేయకపోవడం వల్ల ఇలా అతుక్కుపోతుంది. సో ఫస్ట్ మనం దాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు రాకుండా ఏం చేయాలనేది నేను వీడియో ఎండ్లో కొన్ని చిట్కాలు ఇచ్చాను. సో వీడియోని ఎండ్ దాకా చూడండి, మీకు బెనిఫిట్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఇలా పెచ్చులుగా అతుక్కుపోయిన దాన్ని రిమూవ్ చేసుకుందాం. మీకు డ్రమ్ లోపల కనిపిస్తుంది కదా, అంతవరకు మనం దాన్ని పెచ్చుల్ని రిమూవ్ చేసుకోవాలి. సో అలా ప్రాపర్గా క్లీన్ చేయడం వల్ల మనకు నెక్స్ట్ కొత్త స్పైడర్ మనం అటాచ్ చేసినప్పుడు ప్రాపర్గా అందులో సెట్ అవుతుంది. ఇది డ్రమ్ యొక్క ప్లాస్టిక్ సెట్ అనమాట. సో దానిలో బేరింగ్ ఏదైతే ఉందో అది కూడా మాది ప్రాబ్లం వచ్చింది. సో దాన్ని రిమూవ్ చేసి కొత్తది వేసాము. అండ్ మా టెక్నీషియన్ దానికి గ్రీజా తగిలిస్తున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే మోటార్ యొక్క స్క్రూ ఏదైతే మనం బయటికి తీసామో అది ప్రాపర్గా రొటేట్ అవుతుంది అనమాట, ఎక్కడ మనకి స్టక్ అవ్వకుండా. సో వన్స్ వీ అటాచ్ ద గ్రీజ్ అనమాట. గ్రీజ్ అటాచ్ చేశాక ఫస్ట్ మనం డ్రమ్ని ఇలా క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎంతలా అయిపోయిందో, పెచ్చులుగా అతుక్కుపోయింది. ఇది వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనము మంజీరా వాటర్ మున్సిపాలిటీ వాటర్ కాకుండా మనం బోర్ వాటర్ వాడడం వల్ల సో ఎక్కువ మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో బట్టలు ఉతికే మన వాషింగ్ మెషిన్ని మనం వాష్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ ఆ డ్రమ్ని ప్రాపర్గా క్లీన్ చేసుకుంటే మనకు చాలా బెటర్ అనమాట. సో క్లీన్ అయ్యాక మళ్ళీ ఆ కొత్త స్పైడర్ని మేము అటాచ్ చేసాం. స్పైడర్లో 2 రకాలుగా దొరుకుతుంది. ఒకటి బ్రాండెడ్ ఉంటుంది ఒరిజినల్, ఇంకోటి మనకి యూనివర్సల్ అంటారనమాట. సో బ్రాండెడ్ వచ్చేసి మేము 7 kg శాంసంగ్కి మాకు వచ్చేసి 8,000 రూపీస్ అని చెప్పారనమాట. బట్ మాకు యూనివర్సల్ దానికి మేము సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే మేము ఈ శాంసంగ్ వాషింగ్ మెషిన్ కొని 5 years అయింది. సో 5 yearsకి ఆ ఒరిజినల్ అనేది విరిగిపోయిందనమాట. సో మేము మళ్ళీ ఒరిజినల్కి వెళ్ళకుండా ఏదైతే యూనివర్సల్ ఉందో అది 2-3 years వచ్చేస్తుందని చెప్పాడు మా టెక్నీషియన్. బట్ ప్రాబ్లీ అతను ఏమన్నాడంటే 5 years దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్రాపర్గా నేను ఇచ్చే చిట్కాలు అప్లై చేయడం వల్ల. సో ఈ స్పైడర్ని ఇలా మంచిగా ప్రాపర్గా సెట్ చేసుకున్న తర్వాత వాటికి స్క్రూలు మళ్ళీ మనం ప్రాపర్గా బిగించుకోవాలన్నమాట. బిగించుకున్న తర్వాత మనం మళ్ళీ దీన్ని ఇలా ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ మన ప్లాస్టిక్ సెటప్ అయితే ఉందో అందులో సెటప్ చేసేయాలి. ఇప్పుడు మీరు చూస్తే నా డ్రమ్ అనేది ప్రాపర్గా స్పిన్ అవుతుందన్నమాట. సో నా ఇట్ కేమ్ టు ద ఒరిజినల్ పొజిషన్. సో చూడండి బెల్ట్ కూడా ప్రాపర్గా తిరుగుతూ ఉంది, ఎక్కడ మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది లేదన్నమాట. సో మీకు నేను కొన్ని చిట్కాలు ఇస్తానని చెప్పాను కదా, అవే ఇవన్నమాట. సో క్లీన్ ద డ్రమ్, డోర్ రబ్బర్ విత్ డ్రై క్లాత్ ఆఫ్టర్ ఎవ్రీ వాష్. ప్రతిసారి మనం బట్టలు ఉతికేసాక మనకి ఏదైతే డ్రై క్లాత్ ఉంటుందో దాన్ని తీసుకొని డ్రమ్ యొక్క రబ్బర్ని, డోర్ని
క్లీన్‌గా చేసుకుంటే మనకు ఎలాంటి వాటర్ స్ప్రింకిల్స్ అనేవి లోపల మిగిలి ఉండవన్నమాట. కీప్ వాషింగ్ మెషిన్ ఇన్ బ్యాలెన్స్డ్ పొజిషన్. సో, వాషింగ్ మెషిన్‌కి 4 పాదాలు ఉంటాయి కదా! వాటిని ప్రాపర్ పొజిషన్‌లో ఒకటే లెవెల్‌లో ఉంచాలి. ఒకటి పైకి, ఒకటి కిందికి ఉండడం వల్ల స్పిన్ అయ్యేటప్పుడు వాషింగ్ మెషిన్ అనేది డాన్స్ చేస్తుందనమాట. ఆ డాన్స్ చేయడం వల్లనే మనకి ఆ మోటార్‌కి ఏదైతే అటాచ్ అయ్యి ఉందో స్క్రూ నేను చూపించాను కదా! ఆ డ్రమ్‌కి అది బెండ్ అయ్యి మన స్పైడర్ ఏదైతే ఎక్స్ షేప్‌లో ఉందో దాన్ని డ్యామేజ్ చేసేస్తుందనమాట. సో, అది విరిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటొచ్చేసి క్లీన్ వాటర్ ఇన్ ద వాటర్ అవుట్‌లెట్ బాక్స్. మనకు రైట్ సైడ్ బాటమ్ కార్నర్‌లో ఒక అవుట్‌లెట్ బాక్స్ ఉంటుందండి. దాన్ని మనం వాటర్ స్టోర్ అయ్యి ఉంటుంది. దాన్ని ఎప్పుడు మనం వాటర్ తీసేస్తూ ఉండాలనమాట. అండ్ బ్రష్ ఏదైతే మన టూత్ బ్రష్ ఉంటుందో పాతది అన్‌యూజ్డ్ దాన్ని తీసుకొని మనం క్లీన్ చేసుకోవాలి. నాలుగో చిట్కా వచ్చేసి కీప్ వాషింగ్ మెషిన్ డోర్ ఓపెన్ ఫర్ 5-10 మినిట్స్ ఆఫ్టర్ ఎవ్రీ వాష్. 5-10 నిమిషాలు మనం ఓపెన్ ఉంచడం వల్ల మనం క్లాత్‌తో తుడిచాక కూడా ఏమన్నా తేమ ఉంటే ఆ గాలి వెళ్ళి ఆ తేమను కూడా క్లియర్ చేసేస్తుందనమాట. సో, మనకు అలాంటి ఏ ప్రాబ్లమ్స్ రావు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మీకు ఏదైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే మా నుంచి ఖచ్చితంగా వస్తాయి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.